ప్రపంచాన్ని ఏలాలని చూసిన యూరోపియన్ దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటే. నిజానికి ఫ్రెంచ్ ఎక్స్పాన్షనిజంకి ఇండియా కూడా బలైంది. మన దేశంలో కూడా ఫ్రెంచ్ కాలనీలు ఏర్పాటు చేసిన చరిత్ర ఫ్రాన్స్దే. అలా ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో ఫ్రెంచ్ కాలనీలు ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ యూరోపియన్ కంట్రీస్గా కూడా అవతరించింది. అలా గతమెంతో ఘనం అన్నట్టుగా మొదలైన ఫ్రాన్స్ ప్రస్థానం ప్రస్తుతం అనుకున్నంత ఆర్థిక వృద్ధిని సాధించలేక వెనకబడిపోయింది. ఒకప్పుడు ఇండియా లాంటి దేశాన్ని ఆక్రమించాలని ఏలాలని చూసిన ఫ్రాన్స్ ఇప్పుడు ఆర్థిక వృద్ధిలో ఇండియా కన్నా వెనకబడింది. నిజానికి ఫ్రాన్స్ ఎకనామికల్ గ్రోత్ ని ఇండియాతో కన్నా మరో యూరోపియన్ దేశం జర్మనీతో పోల్చితే సరిపోతుంది. మొదటి ప్రపంచ యుద్ధం జర్మనీని ఆర్థికంగా ఎంతగానో పతనమయ్యేలా చేసింది. జర్మనీ ఆర్థికంగా పతనమైన సందర్భంలో ఫ్రాన్స్ 9.5% గ్రోత్ రేటుతో అభివృద్ధి చెందుతూ ఉండేది. కానీ కాలంతో పాటు పరిస్థితులు కూడా మారిపోయాయి. ఫ్రాన్స్ ఆర్థిక వృద్ధి మందగించడం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం మొత్తం యూరోపియన్ దేశాల ఎకనామీనే ప్రభావితం చేసినా ఆయా దేశాలు క్రమంగా కోలుకున్నాయి. కానీ ఫ్రాన్స్ మాత్రం అనుకున్నంతగా ఆర్థిక అవకాశాలని అందిపుచ్చుకోలేకపోయింది. సామర్థ్యానికి సరిపడా ఎకనామిక్ కెపాసిటీతో ముందుకు సాగలేకపోయింది. దేశంలో ఉన్న కార్మిక అనుకూల చట్టాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనేక ఒడిదుడుకులు, యుద్ధాలు, పైగా చైనా లాంటి దేశం విసిరిన ఉత్పత్తి సవాళ్లు ఇవన్నీ ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపించాయి. కనుక ఈ వీడియోలో దీని గురించిన చాలా ముఖ్యమైన విషయాలను మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. అసలు ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ ఎందుకని అనుకున్న గ్రోత్ రేట్ని సాధించలేకపోయింది? ఎదురైన అడ్డంకులేంటి? ఒక దేశం అనుసరిస్తున్న అమలు చేస్తున్న చట్టాలు ఆ దేశంలో పెట్టుబడుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా దేశ ఆర్థిక విధానాలని మార్చాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? ఎకనామికల్ డౌన్ఫాల్ని పట్టించుకోకుండా ఫ్రాన్స్ చేసిన తప్పులేంటి? ఇలా చాలా ముఖ్యమైన ప్రతి ఒక్క విషయాన్ని ఏది మిస్ కాకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో విలువైన సమాచారం కలిగి వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రాన్స్ ఈ యూరోపియన్ కంట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎకనామికల్ డౌన్ఫాల్ సిచ్యువేషన్ అర్థం కావాలంటే ఫ్రాన్స్ చేసిన 3 అతిపెద్ద పొరపాట్ల గురించి మనం తెలుసుకోవాలి. మనం 1973 సంవత్సరంలోకి వెళ్తే ఆ సమయంలో ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన నష్టాల నుంచి కోలుకుంటుంది. కానీ అదే సమయంలో 1973లో ఈజిప్ట్, సిరియా ఈ 2 దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించాయి. ఈ యుద్ధాన్ని యామ్ కిప్పర్ యుద్ధం అంటారు. ఇక మనకు తెలిసిందేగా, ఇజ్రాయెల్ మీద యుద్ధం జరిగితే అమెరికా రాకుండా ఎలా ఉంటుంది? 1973లో కూడా ఇదే జరిగింది. ఆ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చింది. దాంతో క్రూడ్ ఆయిల్ని విక్రయించే దేశాలు అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకించాయి. అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడం వల్ల యుద్ధం మరింత తీవ్రతరమైంది. అయితే 1968లో ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనగా OAPEC అనే ఒక గ్రూప్ ఏర్పాటైంది. ఆ గ్రూప్లో మెజారిటీ అరబ్ దేశాలన్నీ భాగంగా ఉండేవి. ఇస్లామిక్ సాలిడారిటీ, రీజనల్ అండ్ రిలీజియస్ కనెక్షన్, ఆయిల్ ట్రేడ్ ఇంపార్టెన్స్ ఇవన్నీ ఆయా దేశాలని OAPEC ద్వారా ఒక్కటి చేశాయి. ఈజిప్ట్, సిరియా దేశాలు కూడా OAPECలో మెంబర్ కంట్రీస్గా ఉండేవి. కాబట్టి 1973లో అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడంతో OAPEC దేశాలన్నీ తమ ఆయిల్ ప్రైజెస్ని విపరీతంగా పెంచేశాయి. దాంతో 1973లో బ్యారెల్ ఆయిల్ ధర $2.9 నుంచి $12 వరకు పెరిగింది. అంటే 1973-74లో ఆయిల్ ధరలు దాదాపుగా 300% పైగా పెరిగాయి. ఆయిల్ ధరలు ఇంత భారీగా పెరగడంతో ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ 1970లో ఈ ఆయిల్ ధరల పెరుగుదలకు సంబంధించిన ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా దేశాలతో పోలిస్తే అప్పటికే అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల మీద ఎక్కువగా పడింది. ముఖ్యంగా ఆ రోజుల్లో జర్మనీ, ఫ్రెంచ్, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థలో ఇండస్ట్రియలైజేషన్, మెకనైజేషన్ ని విపరీతంగా అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నాయి. ఆయా ఆర్థిక వ్యవస్థల పనితీరు, ప్రొడక్షన్ కావచ్చు లేదా సప్లై కావచ్చు, ఇవన్నీ ప్రధానంగా క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయో ఆయా దేశాల్లో కష్టాలు మొదలయ్యాయి. వస్తువుల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. దాంతో ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో జర్మనీ, ఫ్రాన్స్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇన్ఫ్లేషన్కి గురయ్యాయి. అయితే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు ఉత్పత్తుల ధరను కూడా దానికి తగ్గట్టుగా పెంచడం అనేది సరైన నిర్ణయం కాదు. అలా పెంచితే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. కొనేవారు లేకపోవడం వల్ల కంపెనీ ఉత్పత్తి చేసే వస్తువులకి డిమాండ్ ఉండదు. దాంతో ఫైనల్గా కంపెనీ ఉత్పత్తి కూడా ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. కంపెనీ మీద ఆధారపడ్డ వారికి ఉపాధి కరువు అవుతుంది. ఇలా ఒక్కసారిగా ధరలను పెంచడం అనేది మొదటికే మోసం వచ్చేలా చేస్తుంది. కాబట్టి 1974లో జర్మనీ ట్యాక్సులను తగ్గించి తమ ఫ్యాక్టరీల్ని అప్గ్రేడ్ చేసే విధంగా ప్రోత్సహించింది. దానివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. దాంతో అందుబాటు ధరల్లో ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని విక్రయించే వీలు ఏర్పడుతుంది. సో జర్మనీ ఈ రకమైన విధానాన్ని అనుసరిస్తుంటే మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భిన్నమైన విధానాల్ని అనుసరించడం మొదలుపెట్టింది. ఫ్రాన్స్లో కార్మికుల జీతాలకు సంబంధించి ఒక చట్టం ఉంటుంది.
ఆ చట్టం ప్రకారం పెరుగుతున్న ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా కార్మికుల జీతాలను కూడా పెంచాలి. ఉదాహరణకి ఆయిల్ ప్రైజెస్ పెరుగుదల వల్ల ఫ్రాన్స్లో 10% ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకుంటే ఫ్రాన్స్లో కార్మికుల జీతాలు కూడా 10% పెరగాలి. ఈ విధానం వినేందుకు బాగానే ఉన్నా ప్రాక్టికల్గా మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎలా అంటే ఇన్ఫ్లేషన్ వల్ల అప్పటికే ఉత్పత్తి వ్యయం పెరిగింది, దాంతో ఉత్పత్తి చేస్తున్న వస్తువుల ధరల్ని పెంచాల్సి వచ్చింది. అలాంటి సమయంలో కార్మికుల జీతాలను కూడా పెంచితే ఆ పెరిగిన జీత భత్యాల భారం వస్తువుల ఉత్పత్తి వ్యయాన్ని మరింత పెంచుతుంది. దాంతో వస్తువుల ధరలు కూడా అదే స్థాయిలో పెంచాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రాన్స్లో తయారయ్యే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవైపు జర్మనీ లాంటి దేశం వస్తువుల ధరలని కంట్రోల్ చేయడం మీద దృష్టి పెడితే ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం పెరుగుతున్న ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా కార్మికుల జీతాలను పెంచి ఆయా వస్తువుల ధరల్ని మరింత భారం అయ్యేలా చేసింది. దాంతో జర్మనీలో ఉత్పత్తి అయ్యే వస్తువుల ధరలు తక్కువగా ఉండటం, ఫ్రాన్స్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల ధరలు అధికంగా ఉండటం జరిగింది. సహజంగానే తక్కువ ధరకు లభించే వస్తువులకి డిమాండ్ ఉంటుంది. పైగా ఇన్ఫ్లేషన్ బాధిస్తున్న సమయంలో తక్కువ ధరకు లభించే వస్తువును కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. దాంతో యూరోప్లో ఫ్రాన్స్ నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువులకి డిమాండ్ పడిపోయింది. దాంతో ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థకి కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు మనీ ప్రింటింగ్ విషయంలో కూడా ఫ్రాన్స్ తప్పు చేసింది. నిజానికి ఏ దేశమైనా తన కరెన్సీ ప్రింటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెన్సీ ప్రింటింగ్ విషయంలో ఇన్ఫ్లేషన్, మనీ సప్లై, మనీ ఫ్లో, ఎకనామిక్ గ్రోత్ రేట్ ఇలా అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకుంటారు. 1975లో మెజారిటీ యూరప్ దేశాలు కరెన్సీ ప్రింటింగ్ని 7 నుంచి 8% వరకు పెంచుకుంటే ఫ్రాన్స్ మాత్రం కరెన్సీ ప్రింటింగ్ని 18%కి పెంచింది. ఎందుకంటే ఎక్కువ కరెన్సీ ప్రింటింగ్ చేయడం ద్వారా మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువగా ఉంటే ప్రజల కన్జంప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. దాంతో ఫ్రెంచ్ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులకి డిమాండ్ క్రియేట్ అవుతుందని ఫ్రాన్స్ ప్రభుత్వం భావించింది. కానీ ప్రభుత్వం అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. ఫ్రాన్స్ ప్రజలు కూడా ఖరీదైన ఫ్రెంచ్ ఉత్పత్తుల్ని కాకుండా చౌకగా లభించే అదర్ ఇంపోర్టెడ్ గూడ్స్ని కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ప్రభుత్వ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. 1973 కన్నా ముందు ఫ్రాన్స్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ కంట్రీగా ఉండేది. $2.4 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్లో ఫ్రాన్స్ ఉండేది. కానీ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ కంట్రీగా ఉన్న ఫ్రాన్స్ 1975 వచ్చేసరికి ఎక్స్పోర్ట్ డెఫిషిట్ కంట్రీగా మారిపోయింది. 2.8 బిలియన్ ఎక్స్పోర్ట్ డెఫిషిట్ని ఫ్రాన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదట్లో ఫ్రాన్స్ ఈ ఇబ్బందుల్ని పెద్దగా లెక్క చేయలేదు. కానీ రాను రాను ఫ్రాన్స్ ప్రభుత్వం, ప్రజలు అందరూ ఆర్థిక వ్యవస్థ పతనం అవ్వడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఫ్రాన్స్ పరిశ్రమల్లో తలెత్తింది. ఉద్యోగాల కోత మొదలైంది. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పరిశ్రమల్లో పని గంటలను తగ్గించింది. దాంతోపాటు రిటైర్మెంట్ వయసును కూడా 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా ఉద్యోగాల కోతని కాస్త సరిచేసే ప్రయత్నం చేసింది. ఆర్థిక వ్యవస్థ పతనం కారణంగా ఇవన్నీ చేస్తూ ఫ్రెంచ్ ప్రభుత్వం మాత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ప్రచారం మొదలుపెట్టింది. దాంతో ఒకవైపు ఇతర యూరోపియన్ దేశాల్లో ప్రజలు పరిశ్రమల్లో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు కృషి చేస్తుంటే ఫ్రాన్స్లో మాత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పేరుతో ఇక్కడి ప్రజలు హాలిడేస్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఫ్రెంచ్ ఎకనామీకి అతిపెద్ద ఎదురుదెబ్బ చైనా నుంచి ఎదురైంది. 1978లో డెన్ జియోపింగ్ నేతృత్వంలో చైనా తన ఆర్థిక వ్యవస్థ ద్వారాలను తెరిచింది. అప్పటి వరకు క్లోజ్డ్ ఎకనామీగా ఉన్న చైనీస్ ఎకనామీ 1978లో ఓపెన్ ఎకనామీగా మారింది. దాంతో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వడం లాంటివి జరిగాయి. దాంతో చైనాలో విపరీతమైన వేగంతో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. చైనాలో ఉన్న రిసోర్సెస్, చీప్ లేబర్ ఇవన్నీ చైనీస్ ప్రొడక్షన్ కెపాసిటీని పెరిగేలా చేశాయి. పైగా యూరప్తో పోల్చుకుంటే చైనాలో తయారయ్యే వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రపంచ నలుమూలల నుంచి చైనా ఉత్పత్తుల డిమాండ్ ఏర్పడింది. చైనా ఉత్పత్తుల నుంచి వస్తున్న విపరీతమైన పోటీని తట్టుకొని ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ నిలబడలేకపోయింది. చైనా ప్రపంచ దేశాల ఉత్పత్తిని ఎలా మార్చేసిందంటే బలమైన వాడే మార్కెట్లో బ్రతికే పరిస్థితిని తీసుకొచ్చింది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కండిషన్ని చైనా క్రియేట్ చేసింది. చైనా నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోలేక 20వ శతాబ్దం వచ్చేసరికి ఫ్రాన్స్, జర్మనీ 2 దేశాల ఆర్థిక వ్యవస్థలు విపరీతంగా నష్టపోయాయి. 2000 సంవత్సరం వచ్చేసరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ కన్నా మరింత బలహీనపడింది. 21వ శతాబ్దంలో జర్మనీని సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని పిలిచేవారు. ఆ సమయంలో జర్మనీలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. కఠినమైన కార్మిక చట్టాల వల్ల కంపెనీలు నష్టపోయాయి. దాంతో 2003-2005 మధ్య జర్మనీ 3 ముఖ్యమైన మార్పులకి శ్రీకారం చుట్టింది. జర్మనీ మినీ జాబ్స్ పేరుతో పార్ట్ టైం వర్క్ కల్చర్ని ఎంకరేజ్ చేసింది. దానివల్ల ప్రతి ఒక్కరికి పని దొరికేలా చేసింది. ఈ మినీ జాబ్స్ వల్ల ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ని కూడా లేకుండా చేశారు. అంటే జర్మనీలో నిరుద్యోగులకి ప్రభుత్వం భత్యం ఇవ్వాల్సి వచ్చేది. కాబట్టి మినీ జాబ్స్ పేరుతో పార్ట్ టైం వర్క్ ఇవ్వడం వల్ల ఉచితంగా భత్యం ఇవ్వడానికి బదులుగా ఆ నిరుద్యోగుల ప్రొడక్టివిటీ కూడా ఎకనామీ బిల్డింగ్కి ఉపయోగపడేలా చేశారు. దాంతో తక్కువ ధరకే కూడా కార్మికులు దొరికేవారు. అలా జర్మనీకి మళ్ళీ కొత్త పెట్టుబడులు రావడం,
కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడం లాంటివి జరిగాయి. కానీ ఫ్రాన్స్ మాత్రం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు జర్మనీ చేసిన దానికన్నా పూర్తి భిన్నంగా చేసింది. కార్మిక చట్టాలని మరింత కఠినతరం చేయడం ద్వారా కార్మికులకు విపరీతమైన వెసులుబాట్లు కల్పించింది. ఒకవైపు జర్మనీ ఉద్యోగాలు కల్పించడం మీద దృష్టి పెడితే ఫ్రాన్స్ కంపెనీలు మాత్రం ఉద్యోగాల కోత మీద దృష్టి పెట్టాయి. కానీ ఫ్రాన్స్లోని కఠినమైన కార్మిక చట్టాలు ఉద్యోగాల కోతకి ఇబ్బందులు సృష్టించాయి. అయితే ఫ్రాన్స్లో ఒక ఉద్యోగుడిని ఉద్యోగం నుంచి తొలగిస్తే అతని వార్షిక జీతం ఎంతైతే ఉంటుందో దానిలో 20 నుంచి 25% జీతాన్ని అతను ఎన్ని సంవత్సరాలు పనిచేశాడో దానికి మల్టిప్లై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక ఉద్యోగి 4 సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేస్తుంటే ఏడాదికి 25% చొప్పున మొత్తంగా వార్షిక జీతంలో 25% ఇంటూ 4 సంవత్సరాలు, అలా దాదాపు ఏడాది జీతం అతనికి ముందుగా ఇచ్చిన తర్వాతే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలి. అదే ఒక ఉద్యోగి 10 సంవత్సరాలు పనిచేస్తుంటే 25% వార్షిక జీతం ఇంటూ 10 సంవత్సరాలు క్యాల్కులేట్ చేయాలి. ఇదే చాలా పెద్ద భారం అనుకుంటే ఒకవేళ ఉద్యోగి తనకు కంపెనీ అన్యాయం చేసిందని భావిస్తే కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక కోర్టులో ఆ ఉద్యోగి తనకు అన్యాయం జరిగిందని నిరూపించగలిగితే ఆ జడ్జి ఎంత చెబితే అంత పరిహారాన్ని కంపెనీ ఇవ్వాల్సిందే. ఈ కఠినమైన చట్టం పెద్ద పెద్ద కంపెనీలతో పాటు చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఫ్రాన్స్ చేసిన ఈ తరహా ప్రో ఎంప్లాయ్ యాంటీ ఎంప్లాయర్ చట్టాల వల్ల నష్టాలు వస్తున్నా కూడా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. ఏ దేశంలోనైతే ఈ తరహా కఠినమైన కార్మిక చట్టాలు, కార్మిక అనుకూల విధానాలు ఉంటాయో ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రారు. ఫ్రాన్స్లో కూడా ఇదే జరిగింది. 2015 వచ్చేసరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మొదలైంది. ఆటోమొబైల్స్, మిషనరీ గూడ్స్, కెమికల్స్, ఐటీ లాంటి రంగాల్లో జర్మనీ వృద్ధి సాధించింది. ముఖ్యంగా జర్మనీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విపరీతమైన గ్రోత్ రేట్ నమోదు చేసింది. దాంతో 2003 నుంచి 2016 మధ్య జర్మనీ ఆర్థిక వ్యవస్థ 25% పైగా వృద్ధి రేటుతో దూసుకెళ్లింది. కానీ ఇదే టైం పీరియడ్లో ఫ్రాన్స్ మాత్రం రివర్స్ గ్రోత్ రేటును నమోదు చేసింది. ఫ్రాన్స్ జీడీపీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కేవలం 9 నుంచి 10% వరకు మాత్రమే ఉంటుంది. 2008 డేటా ప్రకారం ఒక కారుని జర్మనీలో తయారు చేయడానికి అయ్యే ఖర్చు కన్నా ఫ్రాన్స్లో తయారు చేయడానికి అయ్యే ఖర్చు 18% ఎక్కువ. అలాంటి సమయంలో 2008లో యూరోప్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. 2008లో తలెత్తిన యూరోపియన్ రెసిషన్ మొత్తం యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నింటినీ ప్రభావితం చేసింది. యూరోప్ దేశాల్లో బ్యాంక్రప్టసీ రేటు విపరీతంగా పెరిగిపోయింది. 2013 వచ్చేసరికి ఈ రెసిషన్ వల్ల యూరోప్లో 6.7 మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ సమయంలో యూరోప్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ 1.5% వడ్డీ రేట్లను తగ్గించింది. తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తూ ఉండడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం, ప్రజలు అందరూ విపరీతంగా అప్పులు చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఫ్రాన్స్ డెప్ట్ టు జీడీపీ రేషియో విపరీతంగా పెరిగిపోయింది. యూరోప్ మొత్తం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంటే ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం ఉచిత పథకాలని అమలు చేయడం మొదలుపెట్టింది. 2008లో మొదలైన సంక్షోభం 2014 వచ్చేసరికి సద్దుమణిగింది. కానీ ఫ్రాన్స్ మాత్రం ప్రజలకి అవే ఉచిత పథకాలను ఇవ్వడం కొనసాగిస్తూనే వచ్చింది. ఉదాహరణకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వం అక్కడి ప్రజలకి ఎలక్ట్రిసిటీ బిల్స్ మీద రాయితీలు ఇవ్వడానికి 75 బిలియన్ యూరోలని ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే ఫ్రాన్స్ జీడీపీలో దాదాపుగా 3% సమానం. ప్రజలకు ట్యాక్స్ కట్స్ ఇవ్వడం, వేజ్ బోనస్లు ఇవ్వడం లాంటి వాటి మీద కూడా ఫ్రెంచ్ ప్రభుత్వం విపరీతంగా ఖర్చు చేసింది. నిజానికి 2018లో అక్కడి ప్రజలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసి మరీ ట్యాక్స్ కట్ సాధించారు. దీనివల్ల ఫ్రెంచ్ ప్రభుత్వం మీద 17 బిలియన్ యూరోల ఆర్థిక భారం పడింది. కోవిడ్ సంక్షోభం కూడా ఫ్రెంచ్ ప్రభుత్వం మీద భారీ భారాన్ని మోపింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఫ్రాన్స్లో ఉద్యోగులందరికీ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులందరికీ ఫ్రాన్స్ ప్రభుత్వమే జీతాలు చెల్లించింది. 2019 నుంచి 2024 మధ్య కోవిడ్ వల్ల ఏర్పడిన క్రైసిస్ రిలీఫ్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వం 200 బిలియన్ యూరోల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ రకంగా ప్రభుత్వం ప్రజలకు కష్టం రాకూడదని భావించిన ప్రతిసారి ఆ భారాన్ని ప్రభుత్వమే మోయాల్సి వచ్చింది. దాంతో ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడింది. వీటన్నిటికి తోడు ఫ్రాన్స్లో పెన్షన్ క్రైసిస్ కూడా తలెత్తింది. జర్మనీ దాని జీడీపీలో 10% పెన్షన్ల కోసం ఖర్చు చేస్తుంటే అమెరికా దాని జీడీపీలో 5.2% మాత్రమే ఖర్చు చేస్తుంటే ఫ్రాన్స్ మాత్రం మొత్తం జీడీపీలో 14% పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది. 21వ శతాబ్దం మొదట్లో ఫ్రాన్స్లో రిటైర్డ్ అండ్ వర్కింగ్ రేషియో 1:2.1గా ఉండేది. కానీ రాను రాను ఉద్యోగుల సంఖ్య తగ్గడం, రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ఫ్రాన్స్లో రిటైర్డ్ అండ్ వర్కింగ్ రేషియో 1:1.2 అయింది. అంటే ఫ్రాన్స్లో ఉద్యోగుల సంఖ్యకు సమానంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య ఉంది. ఈ పరిస్థితి వల్ల ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఫ్రాన్స్లో పరిశ్రమలు, కంపెనీలు లేకపోవడంతో ఫ్రెంచ్ యువత దేశాన్ని వదిలి వెళ్లడం కూడా ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థకి పెనుముప్పుగా మారింది. అలా మొత్తంగా చూస్తే జర్మనీతో పోలిస్తే ఫ్రాన్స్ ఆర్థిక పరంగా వెనకబడి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్న సమయానికి ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ విలువ $3.36 ట్రిలియన్ మాత్రమే. ఇదే సమయంలో జర్మనీ జీడీపీ వాల్యూ
$5.01 ట్రిలియన్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జర్మనీ 3వ స్థానంలో కొనసాగుతుంటే ఫ్రాన్స్ మాత్రం 7వ స్థానంలో ఉంది. కాబట్టి ఎకనామిక్ పొటెన్షియల్ ఉన్నా కూడా అభివృద్ధిలో వెనకపడడం అనేది ఫ్రాన్స్ విషయంలో జరిగిన అతిపెద్ద పొరపాటు. కాబట్టి ఇకనైనా ఫ్రాన్స్ ప్రో ఎంప్లాయ్ విధానాల్ని, కార్మిక అనుకూల చట్టాలను వీడి పెట్టుబడులకి ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. అయితే ఫ్రాన్స్ ఒకవైపు ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతూ ఉన్నా కూడా ఇలా కార్మిక అనుకూల విధానాలను ఎందుకు కొనసాగిస్తుంది అనే అనుమానం కూడా కలుగుతుంది. కానీ ఫ్రాన్స్ చరిత్రను తిరగేస్తే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. 18వ శతాబ్దం చివరిలో మొదలైన ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రపంచానికే విప్లవ పాఠాలు నేర్పింది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ అనే నినాదంతో జరిగిన ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి ఇప్పటికీ ఫ్రెంచ్ ప్రజల్లో ఉంది. కాబట్టి అక్కడి ప్రభుత్వం ఖచ్చితంగా పీపుల్ సెంట్రిక్, లేబర్ ఫ్రెండ్లీ విధానాలని కొనసాగించాల్సిందే. లేదంటే తిరగబడేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ప్రపంచానికే విప్లవ పాఠాలు నేర్పిన ఫ్రెంచ్ విప్లవం గురించి మరేదైనా వీడియోలో సవివరంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు అడ్డుపడిన విషయాలు ఏంటి అనే విషయం మీద మీకు పూర్తి స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలని వెంటనే మీ కొరకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.